హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ దివ్య. నేను బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. మేమైతే శ్రావణ మాసం స్టార్టింగ్లో గృహప్రవేశానికి వెళ్ళామండి. సత్యక్క నేను తెలిసిన అక్క వాళ్ళది గృహప్రవేశం ఉంటే కనుక బిల్గేట్స్ ఏమంటారో నాకు ఐడియా లేదు, స్పెల్లింగ్ మిస్టేక్ అయితే సారీ. అక్కడికి గృహప్రవేశం అయితే వెళ్ళామన్నమాట. ఇది స్టార్టింగ్ కింద సెల్లార్లో అనమాట. మేమైతే అక్కడి నుంచి లోపలికైతే వెళ్ళిపోయాము. లోపలికైతే వెళ్ళి లిఫ్ట్ అయితే ఎక్కామన్నమాట. 4th ఫ్లోర్ అనుకుంటా అక్క వాళ్ళది. లిఫ్ట్ అయితే ఎక్కడానికి వెళ్తున్నాం అనమాట. చెప్తున్నాను, నేను చక్కగా గృహప్రవేశానికి వచ్చాము, లిఫ్ట్ అయితే ఎక్కడానికి వెళ్తున్నామని చెప్పి ఇంకా లిఫ్ట్ అయితే ఎక్కేసామన్నమాట. అర్థం కనబడి మనం ఎక్కడ ఆగుతాం, వీడియోలు తీసుకోకుండా అద్దంలో వీడియో చూస్తూ తీసుకుంటున్నాను అనమాట. ఇంకా లిఫ్ట్ అయితే ఎక్కేసి 4th ఫ్లోర్కి అయితే మేము వెళ్ళిపోయాము. వెళ్ళిపోయాక అక్క ఇటు వెళ్ళాలి అటు వెళ్ళాలి కన్ఫ్యూజ్ అయ్యి చూసుకొని లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. ఎంట్రన్స్లో గుమ్మం దగ్గర భలే డెకరేట్ చేశారండి. గుమ్మం అనే కాదండి, ప్రతి రూము చాలా బాగా డెకరేట్ చేశారు. ఎంట్రన్స్లోనే లక్ష్మీనారాయణ విగ్రహాలు అయితే పెట్టారండి. దేవుళ్ళ విగ్రహాలు పెట్టి బాగా డెకరేషన్ చేశారు. వాల్ డెకరేషన్ అంతా చాలా బాగుందన్నమాట. అసలే ఇదనే కాదండి, వాళ్ళు ప్రతి రూమ్లో చాలా బాగా ఒక్కో థీమ్కి సంబంధించి చాలా బాగా డెకరేట్ చేశారు. నాకు బాగా అనిపించింది. ఇంకా హాల్లో నుంచి లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపల ఒక బెడ్రూమ్లో పూజ అయితే జరుగుతుందన్నమాట. మేము వెళ్ళేటప్పటికి పూజ అయితే కంప్లీట్ అయిపోయి నైవేద్యాలు అయితే పెడుతున్నారనమాట. అక్క వాళ్ళ కోడలు అనమాట. ఏదో దీపం వెలిగించి పూజ అయితే చేస్తున్నారు. ఇంకా అది అయిపోయిన తర్వాత ఇంకా నైవేద్యాలు పెట్టేసిన తర్వాత వాళ్ళు కూడా తీర్థప్రసాదాలు తీసుకొని బయటకు వెళ్ళిపోతే మిగిలిన వాళ్ళు వచ్చి దండం పెట్టుకుంటారని చెప్పి వాళ్ళైతే నైవేద్యాలు దీపం అవన్నీ అయిపోయిన తర్వాత బయటకైతే వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత మిగిలిన వాళ్ళు 1 by 1 ఇంకా దేవుడి దగ్గర అక్షంతలు పూలు పసుపు కుంకుమ వేసి దండం అయితే పెట్టుకున్నారనమాట. ఇక్కడ కూడా స్వామిని అంత అందంగా చేశారోనండి, అసలు చాలా బాగా చేశారు అసలు. ఇంకా పంతులు గారు అయితే తీర్థప్రసాదాలు అయితే ఇస్తున్నారనమాట. ఇంకా తర్వాత నేను కూడా పసుపు కుంకుమ అక్షంతలు అవన్నీ వేసి దండం అయితే పెట్టుకొని తీర్థం అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా దేవుళ్ళని అదంతా చూసిన కొద్దీ చూడాలనిపిస్తుంది. ఆ తర్వాత ఇవతలకు వచ్చేసి ఇంకా నేను సత్యక్క ఇంకా వీడియో తీసుకుంటే పక్కన అక్క వాళ్ళందరినీ పలకరిస్తుంటే ఇదిగోండి వచ్చేసారు, ఈ అక్కదే గృహప్రవేశం అనమాట. పాప అంత బిజీలో కూడా మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకొని చాలా బాగా తీశారు. వీడియో తీస్తుంటే వచ్చారనమాట. ఎంత బాగా రెడీ అయ్యారో చూడండి, అంత హడావిడిలో కూడా అక్క ఇంకా వచ్చిన వాళ్ళందరినీ మంచిగా పలకరిస్తూ మాట్లాడుతూ ప్రసాదాలు ఇస్తూ తినేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి అయితే వెళ్ళడానికి కంగారు పడుతున్నారు. బయటకు వచ్చేసరికి మాకు ఇక్కడ స్నాక్స్ అయితే ఇచ్చారు, తీసుకొని పక్కనే ప్రసాదాలు పెడుతున్నారనమాట. ప్రసాదాలు కూడా చాలా బాగున్నాయి, చాలా బాగా చేశారు. టేస్ట్ అయితే సూపర్ ఉంది. మేము కూడా ప్రసాదం తీసుకున్నాం. ఆ తర్వాత పక్కనే దేవుళ్ళకి పూజ, తులసమ్మ పూజ అయితే చేశారండి. చెప్పాను కదండి, ప్రతి మూల ప్రతి గదిలో ఎంత బాగా పూజ చేశారంటే నేనైతే ఫస్ట్ టైం అండి ఇట్లా చూడడం. గృహప్రవేశానికి వెళ్తాం కానీ ఏదో ఒక రూమ్లో పూజ అయితే చేస్తారు అని తెలుసు, కానీ ఇలా ప్రతి రూమ్లో చాలా బాగా అందంగా డెకరేట్ చేసి చాలా బాగా చేశారు. ఇది ఒక రూమ్ అండి. ఇంకా ఈ రూమ్లో తెలిసిన వాళ్ళు ఉంటే సత్యక్క స్నాక్స్ తింటే ప్రసాదం తింటే ఇంకా వాళ్ళతో మాట్లాడుతుంది అనమాట. ఆ తర్వాత ఈ యొక్క కళ్యాణం, వెంకటేశ్వర స్వామి కళ్యాణం చాలా బాగా చేస్తారు. మాకు కూడా అలాగే పరిచయం అయ్యారు. సత్యక్క వాళ్ళ ఇంట్లో కళ్యాణం చేసినప్పుడు ఆ పరిచయం మీద మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు అనమాట గృహప్రవేశానికి. ఆ అక్క వెంకటేశ్వర స్వామి థీమ్ కూడా అసలు విగ్రహాలు అన్నీ చాలా బాగా చేశారు. ఎంత బాగా డెకరేట్ చేశారంటే ఆ పక్కనే ఇంకొక పూజ కూడా ఏదో చేశారనమాట, నవగ్రహాల పూజ ఏదో సంథింగ్ చేశారు. అక్కడ కూడా చాలా బాగుంది. ఆ తర్వాత ఇంకా బయటకు వచ్చేసిన తర్వాత వాళ్ళ కోడలు గారు పూజ అయిపోయిన తర్వాత గెస్టులు పలకరిస్తున్నారనమాట. లోపలంతా బాగా ఇరుగ్గా ఉంది అని చెప్పి ఇంకా మేము కొంచెంసేపు అయితే బయట మాట్లాడదామని చెప్పి బయటకు అయితే వచ్చేసాము. ఇంకా సచ్చక్క తెలిసిన వాళ్ళు ఎవరో ఉంటే ఇంకా మాట్లాడుతుందనమాట. ఇంకా బయట అంతా ఫుల్ క్రౌడ్ ఉంది. లోపల కూడా అట్లానే ఉందండి. లోపల అలా ఉందని బయటకు వస్తే బయట కూడా ఫుల్ క్రౌడ్ ఉంది. ఆ తర్వాత అక్కని ఎవరో పిలిచారని చెప్పి లోపలికి వెళ్తుంటే గుమ్మం దగ్గర డెకరేషన్ బాగుందని చెప్పి ఇంకా అక్క ఫోటోషూట్ స్టార్ట్ చేసింది. ఇంకా అక్కడ కొన్ని పిక్స్ దిగేసి మేమైతే లోపలికి వెళ్ళామన్నమాట. మళ్ళీ అక్కని ఎవరు పిలిచారని చెప్పి ఇంకా లోపలికి వెళ్తే లోపల కూడా ఫుల్ క్రౌడ్ ఉందండి. అబ్బా అసలు కూర్చోడానికి చూడడానికి కూడా ఖాళీ లేదు. ఫంక్షన్ అంతా అంతే కదండి, అందరూ చుట్టాలు వస్తారు, హడావిడి అంతా చాలా బాగుంటుంది. చూడండి ఇక్కడ కూడా కొంతమంది కూర్చొని మాట్లాడుకుంటున్నారు, అక్క వాళ్ళ బంధువులు అనమాట. ప్రతి గదిలో చాలా బాగా చేశారు. ఆ తర్వాత ఇంకా అక్క వాళ్ళకి బట్టలు గిఫ్ట్స్ అవన్నీ ఇస్తున్నారు.
ఇంకా సరే బిజీగా ఉన్నారు కదా, బయట లంచ్ చేయడానికి అయితే వెళ్ళమంటున్నారు అని చెప్పి బయటకు వచ్చాము. ఈ అన్న వాళ్ళ అబ్బాయి అనమాట. అన్న కూడా వచ్చిన గెస్టులను రిసీవ్ చేసుకొని మాట్లాడుతున్నారు. ఆ తర్వాత మేమైతే లంచ్ చేయడానికి కిందకైతే దిగేసామన్నమాట. కింద దిగేసి లంచ్ వేరే దగ్గర అక్కడికి వెళ్తున్నాము. సత్యక్క నేను మాట్లాడుకుంటూ ఎక్కడ అని చెప్పి అక్కడక్కడే 2-3 ఫంక్షన్లు ఉన్నాయి. ఇంకా అలా నెత్తుకొనేసి లంచ్ చేయడానికి అయితే వెళ్ళాము. ఇక్కడ కూడా చాలా బాగా థీమ్ అంతా చాలా బాగా డెకరేట్ చేసి చాలా బాగా పెట్టారండి. ఇటంతా లంచ్ చేయడానికి ప్లేట్స్ అనమాట, సలాడ్స్ ప్లేట్స్ అవన్నీ పెట్టారు. ఇగోండి క్యారెట్, కీరా, ఆనియన్, లెమను అట్లా అన్నీ పెట్టారు. ఇక్కడ వచ్చేసి స్వీట్ అండి. స్వీట్ అయితే సూపర్ ఉంది. బొబ్బట్లు, సమోసా, ఇంకా పెరుగు గారు అయితే ఎక్సలెంట్ అనమాట. చాలా బాగుంది. పెరుగు ఆవిడ నా ఫేవరెట్. చాలా బాగా అనిపించింది. టేస్ట్ కూడా సూపర్ ఉంది. ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. ఫుడ్ కూడా అసలు చాలా అంటే చాలా బాగుంది. అన్ని వెరైటీస్ పెట్టారు. ఫుల్గా తినేసాం మేమైతే. ఫుడ్ అయితే చాలా బాగుంది. ఇంకా రకరకాల రైస్లో కూడా వెరైటీస్, వైట్ రైస్, పప్పు, సాంబారు, ఇంకా ఫ్రై, పాపడ్స్, చల్లమిర్చి, రకరకాల పచ్చళ్ళు అవన్నీ ఫుడ్ కూడా చాలా బాగుందనమాట. ఇంకా తర్వాత మేమైతే ఫుడ్ తీసుకొని లోపలికి వెళ్ళి పక్కన వాటర్ బాటిల్ ఉంటే వాటర్ కూడా తీసుకొని లోపలికి వెళ్ళామన్నమాట. మేము కూడా ఫుడ్ తెచ్చుకొని మాకు నచ్చినవి ఇంకా కూర్చొని తిందామని చెప్పి ఫుడ్ అయితే తీసుకొని ఇంకా అందరూ బిజీగా లంచ్ చేసి హడావిడిలో ఇంకా ఎక్కడెక్కడ బంధువులు వచ్చి మాట్లాడుకుంటారు కదా, అలా మాట్లాడుతూ లంచ్ అయితే చేశారు. ఆ తర్వాత మేమైతే చల్లగా ఐస్ క్రీమ్ తెచ్చుకుందామని ఐస్ క్రీమ్ స్టాల్ దగ్గరికి అయితే వెళ్ళాను. ఆ పక్కనే పానీపూరి ఉంది. కొంచెం టేస్ట్ చేశాను. వదిలేస్తామా ఏంటి పానీపూరి కనపడితే. పానీపూరి కూడా ఒకటి టేస్ట్ చేశాను అనమాట. తర్వాత ఐస్ క్రీమ్ తెచ్చుకొని మేమిద్దరం చల్లగా కూర్చొని తింటున్నాం అనమాట. ఐస్ క్రీమ్ తినేసిన తర్వాత అంత ఫుడ్ తిన్నప్పుడు ఒక చిన్న పాన్ కూడా ఉంటే బాగుంటుంది కదా, అలాగే పాన్ పెడుతుంటే ఇక్కడ పాన్ కూడా తీసుకున్నాము. ఇంకా లంచ్ చేసేసి ఇంకా అక్క దగ్గరికి వెళ్ళి పలకరించేసి వెళ్ళిపోదామని చెప్పి వెళ్ళొస్తామని చెప్తే ఒక నిమిషం కూర్చుంటా పసుపు బొట్టు ఇస్తానంటే ఇంకా పక్క గదిలో కూర్చున్నా. ఇంకో పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇలా ఉందండి. ఇంకా పక్క గదిలో కూర్చుంటే ఈ పాప ఎవరో క్యూట్గా ఆడుకుంటుంది. రమ్మంటే అసలు రావట్లేదు దగ్గరికి. ఇంకా అలా ఆడుకుంటుంది అనమాట. ఇంకా అక్కడే కూర్చున్నాం. తర్వాత ఇంకా మళ్ళీ బయటకు వచ్చాం. మళ్ళీ ఇంకా వాళ్ళ చుట్టాలు వాళ్ళు ఇంకా బట్టలు అయితే పెడుతున్నారు చెప్పేసి వెళ్దాం అనుకుంటే ఇంకా సర్లే అని చెప్పి ఇంకా అట్లా నుంచున్నాం పక్కన. ఇంకా వాళ్ళు వాళ్ళంతా వచ్చి ఫోటోలు అవి దిగుతున్నారు అని చెప్పి పక్క గదికి అయితే వెళ్ళి చూద్దామని చెప్పి పక్క గదికి వెళ్ళాము. ఆ గదిలో కూడా పూజ చేశారండి, హోమం చేశారు. భలే ప్రతి గదిలో అన్ని పూజలు, హోమం అన్నీ చేశారు. ఆ తర్వాత సత్యక్కకి నాకు పసుపు బొట్టు వేస్తా అంటే లోపలికి వచ్చామన్నమాట. వాళ్ళ రిలేటివ్స్ చేత మాకు కూడా పసుపు బొట్టు అయితే ఇప్పించారు. పసుపు బొట్లు వచ్చేసి శారీ, వడిబియ్యము, కొబ్బరి చిప్పలు అవన్నీ ఇచ్చారనమాట. చాలా బాగా అనిపించింది. శారీ పెట్టారు. ఆ తర్వాత మేము బయటకు వచ్చేసరికి ఈ అక్కళ్ళు ఫోటోషూట్ తీసుకున్నారు. ఆది దంపతులు శివపార్వతుల్లాగా చాలా బాగా అందంగా రెడీ అయ్యి ఫంక్షన్ హడావిడంతా ఆంటీ ఫేస్లోనే కనపడుతుంది. ఇంకా తర్వాత కొన్ని పిక్స్, వీడియోస్ తీసుకొని మేమైతే స్టార్ట్ అయిపోయాం. వీడియోస్ ప్లీజ్ లైక్